జరిగిన తాజా ఘటన, వ్యక్తిగత కారణాల మూలంగా జరిగిన తాజా ఘటనని ఆసరా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నీచి రాజకీయానికి ఒడిగడుతున్నాడని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను సాల్మాన్ పేతూరు అనే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కూడా దళిత వర్గానికి చెందిన వారే. వారి వ్యక్తిగత కక్షల మూలంగా జరిగిన ఒక దుర్ఘటనని ఆసరా చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చేస్తాను. దానికి రాజకీయ రంగు పులవటం, తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం, ఇదంతా కూడా చాలా దారుణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూస్తే హైదరాబాదులో మత ఘర్షణల్ని ఉక్కుపాదంతో తొక్కేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. వీరేదైతే ప్రాంతాన్ని ఈరోజు చెబుతా ఉన్నారో పల్నాడు, పోనీ పిన్నెల్లి గ్రామం తీసుకుంటే 2014-2019 మధ్యలో చక్కగా ఉన్న గ్రామం ఇది. ఇదే గ్రామంలో ఇదే సాల్మాన్ అనే వ్యక్తి, అంటే వారు మరణించారు కాబట్టి వారి గురించి మాట్లాడకూడదు, కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక ఊరేగింపు చేస్తూ ఉంటే అక్కడ పేతూరు గారికి వీరికి సల్మాన్ గారికి జరిగిన వ్యక్తిగత తగాదాలు చిలికి ఈ విధంగా తయారని చెప్పేసి మనం చేస్తాం. అంతేగాని ఇది రాజకీయాలకు కానీ పార్టీలకు కానీ సంబంధం కాదు. మీరు ఈ విధంగా రాజకీయ రంగు పొలవటం అనేది మీ దిగజారు రాజకీయాలకి మీకు చెప్పుకుంటానికి ఏమీ లేక ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే ఈ పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మాన్ అనే వైసీపీ కార్యకర్త పక్క గ్రామంలో ఎక్కడో ఉంటూ 10వ తారీఖున ఈ గ్రామం రావటం జరిగింది. ఇద్దరికి జరిగిన వాదనలో ఘర్షణ జరగటం అందరికీ తెలిసిందే. మరి దురదృష్టవశాత్తు సాల్మాన్ గారు మరణించారు. ఆ ఘటనను ఆసరా చేసుకుని రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, విధ్వంసకర పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. సాక్షి టీవీలో చెప్తా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉండేది పిన్నెల్లి గ్రామం వైసీపీ పరిపాలనలో అని చెప్పేసి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వందల కుటుంబాలు గ్రామాన్ని విడిసి పారిపోయినాయి. ఎటువంటి పరిస్థితి ఉండిందంటే ఆఖరికి ఈ గ్రామస్తులు గ్రామంలోకి రావటానికి రిట్ పిటిషన్ వేసుకుని కోర్టు ద్వారా పోలీసులకి డైరెక్షన్ ఇప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా పోలీసులు సహకరించని పరిస్థితి, వారు గ్రామాల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆఖరికి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కానీ పోలీసులు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రామాలు ఉంటాయి కాబట్టి అప్పుడు వీరందరూ ఈ 100-150 కుటుంబాలు మళ్ళీ ఆ గ్రామంలోకి వెళ్ళటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగితే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన చెప్తా ఉన్నారు, ఏమిటో వారొక్కళ్ళే దళితులకి ఏదో చేసినట్టు, దళితులు మా వాళ్ళే అంటున్నారు. దళితులకి జరిగిన అన్యాయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక దళిత యువకుడిని దారుణంగా చంపేసి కారు డిక్కీలో వేసుకుని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఏ పార్టీ నాయకుడికి కూడా ఉండుండదు. ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మీరు హీరోగా భావించి ఈరోజు మీరు ఆయన్ని అందలో ఎక్కించిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆయన జైలు నుంచి విడుదలైతే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జేజేలు పలికి ఆయన ఊరేగింపుగా గ్రామాలకు ఏదో ఘనమైన కార్యక్రమాలు చేసినట్లు ఏ విధంగా ఊరేగింపుగా తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. ఒక దళిత వర్గానికి చెందిన డాక్టర్ ఆయన చేసిన పాపం ఏమిటంటే, కరోనా టైంలో మాస్కులు ఇవ్వండి,
కరోనా హాస్పిటల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి నర్సులకి మాస్కులు ఇవ్వండి, గ్లౌజెస్ ఇవ్వండి, పేషెంట్స్కి ఇంకా మెరుగైన వైద్యం కానీ మందులు కానీ అందించండి అని చెప్పేసి అడిగితే ఏ విధంగా ఆయన మానసిక క్షోభకు గురి చేశారో మీ పార్టీ కార్యకర్తలు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు కనపడలేదా వారు దళిత వర్గానికి అని చెప్పేసి? అంటే అధికారులు ఉంటే మాత్రం దళితులు మీ వారు కాదు, ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతారో అప్పుడు దళితులు మా వాళ్ళు, దళితులు నా బంధువులు అని చెప్పేసి చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైపోయిందని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు దళితుడిని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎందుకు మీరు అందరం ఎక్కించి ఇప్పటికి కూడా ఇచ్చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి. సో ఇదంతా కూడా ఈ రాజకీయ ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం. చాలా గ్రామం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. పల్నాడు చాలా ప్రశాంతంగా ఉండింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అని చెప్పేసి చెప్పడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడిపోతా ఉన్నారు. ఎన్ని వందల మందికి కాళ్ళు చేతులు ఎరక్కొట్టి కనీసం మాట్లాడలేని పరిస్థితి కూడా మీ ప్రభుత్వంలో ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి మనం చేస్తాం. ఏ విధంగా పిన్నెల్లి సోదరులు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేసి ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ బాక్స్ని లాక్కొచ్చి అక్కడ అధికారులు ఏ విధంగా కొట్టారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా తమ పరిపాలనలో పల్నాడు ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. బెదిరించి ఒక్క ప్రతిపక్షానికి సంబంధించిన ఒక్క వ్యక్తిని కూడా పోటీ చేస్తానికి అవకాశం లేకుండా, నామినేషన్ వేయటానికి కూడా అవకాశం లేకోకుండా ఏ విధంగా దౌర్జన్యాలు చేసి బెదిరింపులు చేసి ఎంతమంది ఎన్ని హత్యలు చేసి మీరు రాజకీయం చేశారో ఆ ప్రాంత ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు శాంతి దూతల్లాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఈ ఫోటో చూస్తే వారికి జ్ఞాపకం వస్తుందేమో. చంద్రయ్య అనే వ్యక్తిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో దారుణంగా, ఇంకా మాటలు కూడా నాకు రావట్లేదు, ఎంత దారుణంగా చంపారో ఒకసారి చూడమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇటువంటి దారుణ ఘటనలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి గ్రామానికి ఒక రాక్షసుని తయారు చేసి, ప్రతి గ్రామంలో ఒక అరాచకవాదిని తయారు చేసి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ప్రజల్ని భయభ్రాంతులు చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. జల్లయ్యని పొట్టన పెట్టుకున్నారు, వాళ్ళందరూ దళితుల్లాగా మీకు అనిపించలేదా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాల్లో మీ పార్టీ శాసనసభ్యుల నాయకత్వంలో 8 హత్యలు, 79 దాడులు, బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీద దాదాపు 51 దాడులు జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రాలేదా? లేదా ఆనాటి ఇంటెలిజెన్స్ మరి వారి దృష్టికి తీసుకురాలేదా? లేకపోతే ఈ సంఘటనలన్నింటినీ కూడా హత్యలు, దాడులు, మానభంగాలు వీటన్నిటినీ కూడా చాలా సిల్లీ ఇష్యూస్గా తీసేసుకున్నారా? ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను.